presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, Fortune View Private Limited. హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. మండే ఎండలను సాగనంపి చల్లటి వాన చినుకు పలకరించింది. మరో నెలలో శ్రావణ మాసం అడుగిడనుంది. శుభప్రదమైన కార్యక్రమాలకు, సరికొత్త ప్రణాళికలకు ఇది అత్యంత అనువైన సమయం. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. పైపెచ్చు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులు డెవలప్మెంట్ కు బూస్ట్ ఇచ్చేలా అత్యంత అనువైనవిగా ఉన్నాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకొచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లడంలో మరో ముందడుగు పడింది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుత సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి విషయంలోనూ పరస్పర తోడ్పాటు ఇచ్చిపుచ్చుకునేందుకు ఈ మీటింగ్ వేదికగా నిలిచే అవకాశం ఉంది. ఈ మీటింగ్ ఇన్ఫ్రా అండ్ రియాలిటీ రంగాల ప్రగతికి దోహదం చేస్తుందని, హైదరాబాద్, అమరావతిలో రియాలిటీ రంగాలకు పాజిటివ్ సైన్ ఇస్తుందని ఇండస్ట్రీ ప్రముఖులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా త్వరలో ఏపీలో ఉచిత ఇసుక పాలసీని తీసుకురానుండడంతో ఇది కూడా నిర్మాణ రంగం ఊపందుకునేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో మనసుకు నచ్చే ఏరియాలో అందరూ మెచ్చే ఎమ్యూనిటీస్ తో అనువైన బడ్జెట్ లో మంచి ఆఫర్లతో ప్రాపర్టీ దక్కించుకోవాలని ఎవరికుండదు. ఇందుకోసం ఎక్కడికెక్కడికో తిరగక్కర్లేదు, ఎవరినెవరినో సలహాలు అడగాల్సిన పని లేదు. సిటీలో ఏ దిక్కున ప్రాపర్టీ కొనాలని అనుకుంటున్నా మీకు మార్గనిర్దేశం చేయడానికి సిద్ధమవుతోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్. ప్రభుత్వం రూపొందించే పాలసీలకు అనుగుణంగా సిటీలో రియాలిటీ రంగం పరుగులు తీసేలా అంకిత భావంతో పనిచేస్తోంది. ప్రస్తుతం సిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జోరందుకుంటున్న వేళ రియాలిటీ రంగానికి కొత్త ఉత్సాహాన్నిచ్చే దిశగా క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ వినూత్నమైన ముందడుగు వేసింది. కస్టమర్లు, డెవలపర్లకు మరింత సులభతరంగా ఉండేలా ఆగస్టులో 3 ప్రాపర్టీ షోల నిర్వహణకు క్రెడాయ్ హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఇక శ్రావణ మాస శుభ ముహూర్త ప్రారంభ వేళ కస్టమర్లకు ఉపయోగపడేలా వెస్ట్, ఈస్ట్, నార్త్ జోన్ ప్రాపర్టీలతో సిటీ 3 వైపులా వేర్వేరు ఈవెంట్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సరికొత్త ప్రయోగంతో హైదరాబాద్ మార్కెట్ మరింత పరుగు పెట్టడం ఖాయమని రియాలిటీ రంగ ప్రముఖులు నమ్మకంతో ఉన్నారు. హలో సార్, ఎలా ఉన్నారు? సార్, హైదరాబాద్ క్రెడాయ్ ప్రాపర్టీ షో అనగానే అందరికీ ఇష్టమైన షో ఇది. సో నెక్స్ట్ మంత్ లో 3 ప్రాపర్టీ షోస్ అనౌన్స్ చేశారు. సో దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఆల్వేస్ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో అనేది అందరు ఎదురు చూస్తుంటారని మనందరికి కూడా తెలుసు. ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది ఇస్ గోయింగ్ టు బి ఏ రియల్లీ యూనిక్ వన్. యూనిక్ ఇన్ ద సెన్స్ మనకి హైదరాబాద్ నిర్మాణ రంగం ఇట్ హాస్ కమ్ అవుట్ ఇన్ ఏ రియల్లీ బెటర్ వే. మనకి కొత్త ప్రాజెక్ట్స్ కూడా సిటీ నలువైపులో కూడా చాలా వస్తున్నాయి అన్నమాట. దాంతో పాటుగా మైగ్రేషన్ ఇస్ ఆల్సో దేర్ ఫ్రమ్ అక్రాస్ ద టౌన్స్, ఆల్ ఓవర్ ఫ్రమ్ ద కంట్రీ ఆల్సో. ప్రతి ఒక్కరు ఇల్లు అని అంటే హైదరాబాద్ లో ఉండాలి అనే ఒక కోరిక ఉంది కాబట్టి దాని రకంగా మనకి అటువంటి కోరికలు నెరవేర్చే దిశ లోపల మా బిల్డర్స్ కూడా ఒక వెస్టర్న్ పార్ట్ అనే కాకుండా అక్రాస్ ద సిటీలో ఉన్నారు, వాళ్ళకు కూడా ఫెసిలిటేట్ చేస్తూ నవ్ ఇన్ ఎ యూనిక్ వే 1 month లో ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్, 2nd, 3rd, 4th
we are organizing the biggest property show as ever in Hitex. ఈసారి ఇంకా ఎక్స్క్లూజివ్ గా ఎలా అంటే ఒక సింగిల్ హాల్, పెద్ద హాల్ కొత్తగా వచ్చింది అనమాట. దాంట్లో ఇంకొంచెం ఎక్స్క్లూజివ్ గా ప్లాన్ చేస్తున్నాము, వేర్ ఆల్ ద మెజారిటీ ఆఫ్ ద బిల్డర్స్ విల్ బి పార్టిసిపేటింగ్ ఓవర్ దేర్. దాంతో పాటుగా సెకండ్ వీక్ 9th, 10th and 11th of August again we are organizing the property show in Kompelli, Sri Convention అని చెప్పేసి. మేము కూడా ఆ నార్దర్న్ ప్రాపర్టీ షో ఒక లొకేషన్ కూడా ఎందుకు ఐడెంటిఫై చేస్తున్నామనంటే ఇట్ క్యాటర్స్ టు ద పీపుల్ ఫ్రమ్ పటాన్ చెరు, షామీర్పేట్ టువర్డ్స్ గండిమైసమ్మ, తర్వాత మేడ్చల్ అండ్ అగైన్ టువర్డ్స్ ప్యారడైజ్. ఈ కోర్ ఏరియా అంతా కూడా ఆ పర్టికులర్ ప్రాపర్టీ షోకి దే కెన్ పార్టిసిపేట్ అన్నమాట. సో ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు. దాంతో పాటుగా ద అదర్ వన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఇన్ దట్ ఏరియా, ఉప్పల్లో. అది ఎక్కడ అంటే ఎల్ఎన్టీ పక్కకే వాళ్ళకి సంబంధించినంత ఒక ల్యాండ్ ఉందన్నమాట. వీఆర్ ఓన్లీ డెవలపింగ్ దట్ ఏరియా అండ్ కమింగ్ అవుట్ విత్ ఎ బిగ్గర్ ఏరియా ఫర్ ప్రాపర్టీ షో ఆర్గనైజేషన్. దీన్ని మేము ఆగస్ట్ 23rd, 24th and 25th ఆర్గనైజ్ చేస్తున్నాము. సిటీ నలువైపులా ఒక మంచి రోజులు వస్తున్నాయి. ఆగస్ట్ అంటేనే మనకు మంచి రోజులతోటి మొదలవుతుంది కాబట్టి ఆ టైం లోపల ఇల్లు కావాలనుకునే వాళ్ళంతా కూడా, దాంతో పాటుగా చెప్పాలని అంటే నౌ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ ద యాక్షన్ మోడ్. స్టేట్ ఎదిగే దిశ లోపల ఏం చేయాలనే దాని మీద వాళ్ళ ఆలోచనల మీద ఫోకస్ పెట్టుకొని డెసిషన్ తీసుకుంటారు కాబట్టి ముందు ముందు ఇంకా పాజిటివ్ గా ఉండబోతుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ ద ఇండస్ట్రీ విత్ దిస్ పర్టికులర్ ప్రాపర్టీ షోస్ అండ్ we welcome all the people across. తప్పకుండా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని వచ్చేటట్టే ప్లాన్ చేసుకోండి. This is going to be the right time to invest for a dream home. కాలం ఎన్నెన్నో మార్పులు తీసుకొస్తుంది. కాలం పెట్టే ఛాలెంజెస్ తట్టుకొని నాడు నేడు ఎప్పుడు కస్టమర్ల ఫస్ట్ చాయిస్ గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. కస్టమర్ల తరగని చెదరని ఆదరణతో గిరిదారి కన్స్ట్రక్షన్స్ సక్సెస్ కు చిరునామాగా నిలుస్తూ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా హౌస్ హోల్డ్ నేమ్ గా కీర్తి దక్కించుకుంది గిరిదారి సంస్థ. అత్యంత కీలకమైన మైలురాయి దాటిన సందర్భంగా విజయోత్సవ వేడుకలకు సిద్ధమైంది. హైదరాబాద్ అన్ని రంగాల వారి ఫేవరెట్ రెసిడెన్షియల్ ఏరియా రాజేంద్ర నగర్. ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలో అయినా రాజేంద్ర నగర్ కు తిరిగేలేదు. ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ఉన్నానండి. సో మీ అందరికీ తెలుసు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అంటేనే వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్స్ అని. సో మనము ఈ రోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ప్రాస్పరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్, దాని గురించి చెప్తారా? ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ముందుగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి, నా మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ 25 years అంటే కమింగ్ 2 weeks ఆగస్ట్ వస్తున్నది. మా కంపెనీ సిల్వర్ జూబ్లీ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. బై ద బై ఏదైతే అడిగిరో ప్రాస్పరా కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ 1 ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన. బై ద బై అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం. విత్ ఇన్ 1 yearలో ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు. గిరిధారి కన్స్ట్రక్షన్స్ మహబూబ్ నగర్ లో న్యూ కలెక్టరేట్ కి చేరువలో నిర్మిస్తోన్న లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో లగ్జూరియస్ డూప్లెక్స్ విల్లాలు మరియు అపార్ట్మెంట్ ప్రాజెక్టులుగా గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరిడియన్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. ఇటీవల పూర్తయిన గ్రీన్ మెరిడియన్ అపార్ట్మెంట్ ప్రాజెక్టుకు వచ్చిన అనూహ్యమైన డిమాండ్ తో ఇదే కమ్యూనిటీలో గిరిధారి ఎలైట్ అనే మరొక లగ్జూరియస్ 2 and 3 BHK అపార్ట్మెంట్ ప్రాజెక్టును కూడా లాంచ్ చేసింది. అలాగే జడ్చర్ల బాలానగర్ వద్ద సీజన్ టౌన్, షాద్ నగర్ సమీపంలో వేదాంత ప్రాజెక్టులను డెవలప్ చేసింది. హైవే పక్కనే షోరూంలు, రెస్టారెంట్లు వంటి బిజినెస్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ల్యాండ్ కూడా అందిస్తున్నారు. ఇక వికారాబాద్ లో మహావీర్ హాస్పిటల్ దగ్గరలో వీకెండ్ విల్లా ప్రాజెక్టుగా నిర్వాణ డెవలప్ చేసింది. టూరిస్ట్ డెస్టినేషన్ అనంతగిరి హిల్ సమీపంలో ఈ ప్రాజెక్టు ఉండటం విశేషం. అలాగే ముంబై హైవే మీద శంకరపల్లి సమీపంలో ఫార్చ్యూన్ టౌన్ ప్రాజెక్టు డెవలప్ చేస్తోంది. వికారాబాద్ సెంట్రల్ బస్ స్టాప్ పక్కనే ఉన్న ఈ ప్రాజెక్టు నుండి సదాశివపేట్ కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు.
అలాగే జహీరాబాద్ లో విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు గిరిధారి సిగ్నేచర్ 1 ను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలో సూర్యాపేట, వరంగల్లోనూ ప్రీమియం లైఫ్ స్టైల్ ను పరిచయం చేసేలా అపార్ట్మెంట్స్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది గిరిధారి. లుకేస్ట్ హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట. హైదరాబాద్ కు దీటుగా వరంగల్ ను డెవలప్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. హెల్త్ హబ్, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో పాటు ట్రై సిటీస్ అయిన వరంగల్, హన్మకొండ, కాజీపేటకు రింగ్ రోడ్ నిర్మిస్తున్నారు. దీంతో హైదరాబాద్ ఔటర్, వరంగల్ ఔటర్ కు మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ టు వరంగల్ కారిడార్ అతి త్వరలోనే అత్యంత కీలకంగా మారనుంది. అందుకే రియాలిటీలో పెట్టుబడులకు వరంగల్ హైవే గుడ్ ఆప్షన్. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ వరంగల్ హైవే పై మిడ్ సెగ్మెంట్ కస్టమర్లకు అత్యంత ఫేవరెట్ బ్రాండ్ JSR గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ నెల చివర్లో తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ రేట్లు పెరగనున్న నేపథ్యంలో భూమి మీద పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ఇది బెస్ట్ టైం. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం JSR గ్రూప్ సన్ సిటీ MD డాక్టర్ జడపల్లి నారాయణ గారితో ఉన్నాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే 163 అండ్ మన యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ గురించి చెప్పరా? క్యాపిటల్ 2 మెయిన్ హైలైట్స్ నేషనల్ హైవే మీద ఉంది, రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి యాదాద్రి టెంపుల్ చాలా సమీపంలో ఉంది. యాదాద్రి ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అలానే ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ HMDA పరిధిని కూడా పెంచే ఆలోచనలో ఉంది. సిటీ లిమిట్స్ దాటి HMDA పరిధి కూడా ఇంకా మారుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆ ప్రాంతంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మేము DTCP అంటే కొంచెం దూరంగా ఉంటుందనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు HMDA పరిధిలో కూడా వచ్చింది కాబట్టి రేట్లు కూడా అనూహ్యంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే తక్కువ ప్రైజ్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రేపు HMDA లిమిట్స్ పెరిగిన తర్వాత కొనాలంటే రేట్లు కూడా మారిపోతాయి. ఇక్కడ రైల్వేస్, రోడ్వేస్ సఫిషియెంట్గా ఉంది. మీకు ఓపెన్ ప్లాట్ కావాలా కొనుక్కోండి, లేదా ఇండిపెండెన్స్ విల్లా కావాలా చెప్పండి, దాన్ని కూడా మేము అరేంజ్ చేస్తాం. లేదా వీకెండ్ హోమ్ కావాలా, అది అరేంజ్ చేస్తాం. ఇక్కడ మీకు లైఫ్ టైం సెక్యూరిటీ, మెయింటెనెన్స్ కనపడుతుంది. ఇన్ గేట్, అవుట్ గేట్ మీకు ఉంటాయి. ఆల్ 33, 40, 60 ఫీట్ రోడ్తో పాటు మీకు ఎలక్ట్రిసిటీ సూపర్ ఉంటుంది, డే అండ్ నైట్ చాలా బాగుంటుంది. దాంతో మ్యాంగో గార్డెన్, మ్యాంగోస్ ఉంటాయి అన్ని వెంచర్స్లో కూడా. మీకు అన్ని ప్లాట్స్లో మ్యాంగోస్ ఇస్తున్నాం. కొన్నిట్లో రెడ్ శాండిల్ కూడా మనం ఇచ్చేస్తున్నాం. ఓకే, సో దీంతో పాటు వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, రిసార్ట్, క్లబ్ హౌస్, స్టేకేషన్స్, వీకెండ్ హోమ్స్, మ్యాన్ మేడ్ లేక్, అనేక గజిపోస్, సిట్అవుట్స్, పార్క్స్, సెటిల్ కోర్ట్, ఇవన్నీ మేము తయారు చేస్తున్నా. అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. లైవ్గా అన్నీ ఉన్నాయి, తక్కువ ప్రైజ్లో ఉంది. మీరు బ్యాంక్ లోన్కి వెళ్తారా, బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీరు ఈ ప్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నెన్నో మల్టిపుల్ బెనిఫిట్స్ తోటి మేము కస్టమర్స్కి మా ఈ వెంచర్ని అందుబాటులో ఉంచాం. అఫోర్డబుల్ ప్రైస్, మోడర్న్ ఎమ్యూనిటీస్, పీస్ఫుల్ లొకేషన్, రియాలిటీ రంగంలో ప్రతి కస్టమర్ లెక్కలోకి తీసుకునే విషయాలు. వీటికి తోడు రాబోయే రోజుల్లో హాట్ ప్రాపర్టీగా మారే ఛాన్స్ ఉంటే కొద్ది కాలంలోనే ఆ ప్రాపర్టీ విలువ ప్రాజెక్టుకు డిమాండ్ జెట్ స్పీడ్ తో పెరుగుతాయి. సరిగ్గా ఇలాంటి ప్లానింగ్ తోనే ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్లకు లాభాల పంట పండిస్తున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. హైదరాబాద్ సిటీలో ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ఏరియా ORR, RRR మధ్య ప్రాంతం. ఇక్కడ సదాశివపేట సమీపంలో కోహిర్ క్రాస్ రోడ్స్ వద్ద ఫార్చ్యూన్ వ్యూ సంస్థ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీ శాంత ధరణి హిల్స్. అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో 135 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఇప్పుడు మన ధరణి హిల్స్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయిందా? ఎంతవరకు ఉంది? ఇంకా ధరణి హిల్స్ వచ్చేసి 50% వరకు కంప్లీట్ అయింది మేడం. మిగతాది కూడా అన్ని డెవలప్మెంట్స్ చేసి కొద్దిగా ప్రైస్ ఎక్కువ చేసి అమ్ముదామని మేము కూడా ఆగామన్నమాట. యాక్చువల్లీ ఈ ఎలక్షన్స్ తర్వాత రేట్లన్నీ కూడా మారబోతున్నాయి. హైదరాబాద్ సరౌండింగ్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ భూమి రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు
ఏదైతే ప్లానింగ్ ఉందో గవర్నమెంట్ది ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. చాలా మంది కూడా ఇది గ్లోబల్ మార్కెట్ అవటంతో నార్త్ సౌత్ ఏది సంబంధం లేదండి. హైదరాబాద్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. హైదరాబాద్ విల్ బూమ్ అండి. ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా మేము మంచి ప్రైస్ లో ఇస్తున్నాం. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. కస్టమర్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ షార్ట్ టైమే 50% నుంచి 100% ఎప్రిషియేషన్స్ అయితే వస్తాయి. రేపు పొద్దున భూమి వచ్చిన తర్వాత కొందామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అప్పుడు గజానికి 2-3 వేల రూపాయలు ఎక్కువ పెట్టి కొనాల్సిందే. సో ఇప్పుడు ముంబై హైవే స్పెషాలిటీస్ గురించి చెప్పండి. ముంబై హైవేకి లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చి మేడం, ఇప్పుడు సంగారెడ్డి దాకా కూడా 6 లైన్ కి 1400 కోట్ల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ ఫండ్స్ శాంక్షన్ చేయించింది. ఆ వర్క్ కూడా మొదలవుతుంది. అలాగే మెట్రోను కూడా సంగారెడ్డి దాకా మెట్రో తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది. ముంబై హైవే అనేది ముందు నుంచి కూడా బాగా డెవలప్ అయింది. ఇండస్ట్రియల్ పరంగా కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పరంగా కానీ వెల్ డెవలప్డ్. అక్కడ కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ముంబై హైవేలో నాకు తెలిసి మేడం 5,000 రూపాయలు గజం కొన్న వాళ్ళు ఈ రోజున 25,000-30,000 రూపాయలతో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత గ్రోత్ ఉంటుంది ముంబై హైవేకి. ఇక నిమ్స్ అనేది జహీరాబాద్ లో వచ్చింది. మాకు ఏదైతే ధరణి హిల్స్ అనే ప్రాజెక్ట్ ఉందో కోహిర్ ఎక్స్ రోడ్స్ లో, అది నిమ్స్ కి బాగా దగ్గరలో ఉంది. బాగా ఎక్కువ డెవలప్ చేసి ఎక్కువ కంపెనీస్ కి ల్యాండ్స్ ఇచ్చి ఎక్కువ అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా చేస్తుంది గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. స్టేట్ గవర్నమెంట్ కూడా దాని మీద ఫుల్ పాజిటివ్ గా ఉంది. కాబట్టి నిమ్స్ అనేది ఎంత స్పీడ్ గా వెళ్తుందో మా ప్రాజెక్ట్ కూడా దానికి హైప్ అలా వస్తుందండి. రేట్లు కూడా మేము కూడా కొద్దిగా హోల్డ్ చేసి ఎందుకు పెట్టిందంటే రేపు పొద్దున్న నిమ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంతైనా ల్యాండ్ బ్యాంక్ మేము ఉంచుకుంటే దాన్ని కొద్దిగా ఎక్కువ అమ్మొచ్చు, కొద్దిగా మాకు కూడా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయని దాన్ని ఆపేమండి. జహీరాబాద్ అండ్ సరౌండింగ్స్ లో ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా కూడా నిమ్స్ వల్ల మంచి అప్రిషియేషన్స్ అయితే వస్తాయి మేడం. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో మోస్ట్ పొటెన్షియల్ ఏరియా ఏదనేది గుర్తించడంలోనే ఓ సంస్థ విజనరీ తెలుస్తుంది. అతి తక్కువ టైంలోనే ఫ్యూచర్ డెస్టినేషన్ గా ఎదిగే ఏరియాలో ప్రాపర్టీ అంటే వండర్ఫుల్ లైఫ్ స్టైల్ కు ముందుగా స్వాగతం పలకడమే. ఈ రోజు మోకిలా ఏరియా ఏ రేంజ్ లో డెవలప్ అవుతోందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వరల్డ్ లో టాప్ ఐటీ కంపెనీలన్నీ ఇక్కడే కొలువు తీరుతున్నాయి. ప్రస్తుతం మోకిలా అంటే నిఖిలా, నిఖిలా అంటే మోకిలా అన్న రేంజ్ లో ఈ సంస్థ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్స్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. సిటీలో రెసిడెన్షియల్ పరంగా ర్యాపిడ్ డెవలప్మెంట్ కు స్కోప్ ఉన్న ఏరియా ఇక్కడే అందుబాటులో ఉంది. దీనికి తగ్గట్టు వెస్ట్ సైడ్ మోకిలా శంకర్పల్లి నడుమ మరిన్ని ప్రాజెక్టులు లాంచ్ చేయడానికి నిఖిలా సంస్థ సిద్ధమవుతుంది. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? గుడ్ సార్, మోకిలా అనగానే నిఖిలా కన్స్ట్రక్షన్స్ గుర్తొస్తుంది, ఎందుకంటే అంత గుర్తింపు వచ్చింది. అసలు చెప్పండి, మోకిలానే ఎన్సిడి ఎందుకు చూస్ చేసుకుంది? మోకిలాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది, నివాసయోగ్యమైన ప్లేస్ అవటం వల్ల. ఎందువల్ల నివాసయోగ్యమైన ప్లేస్ అంటే మోకిలా సిటీకి కోతవేడు దూరంలో ఉండటమే కాకుండా మంచి గ్రీనరీతో కప్పబడి ఉంది. ఎందుకు గ్రీనరీ ఉందంటే చుట్టూతో కూడా గ్రీన్ జోన్ మనకి ఎక్కువగా ఉందన్నమాట. గ్రీన్ జోన్ ఉండటం వల్ల మోకిలాలో కొద్ది ప్రాంతం మాత్రమే రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చబడింది. ఆ రెసిడెన్షియల్ జోన్ లో మాత్రమే మనం ప్రాజెక్టులు చేయగలం. అందువల్ల పర్మనెంట్ గా కూడా ఇది చుట్టుపక్కలంతా మంచి గ్రీనరీతో పాటు మంచి అట్మాస్ఫియర్, వాటర్ రిసోర్స్ ఎక్కువగా ఉండటం వల్ల మంచి గాలి, వెలుతురు, అలాగే పొల్యూషన్ బాగా అతి తక్కువగా ఉండే ప్రాంతం మోకిలా. అందువల్ల మోకిలా మంచి నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం. అందువల్ల నిఖిలా కన్స్ట్రక్షన్ ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి అన్ని ప్రాజెక్టులను కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఓకే, పాస్ట్ లో చూసుకున్నట్టయితే చాలా ప్రాజెక్ట్స్ చాలా సక్సెస్ సంపాదించింది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్, దాని గురించి చెప్పరా? మనం మోకిలాలో ఇప్పటికే 3 ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వివాంత సెంట్రల్ కోర్ట్, వివాంత సెంట్రల్ కోర్ట్ ఎనెక్స్ అండ్ వివాంత ప్రైడ్ 3 ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు 4వ ప్రాజెక్ట్ అయినటువంటి రాయల్ పెవిలియన్ ని మనం ఎంతో సక్సెస్ఫుల్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఆల్రెడీ మనం ఏ బ్లాక్ కంప్లీట్ చేసాం, బి బ్లాక్ కంప్లీట్ చేసాం, క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ చేసాం. సి బ్లాక్, డి బ్లాక్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. వీటితో పాటు మోకిలాలో మరొక కొత్త ప్రాజెక్ట్ ని మనం కొత్తగా చేపట్టడం జరిగింది. అది ఎన్సిడి పల్లవి ఎలైట్ అని ఒక ఐటీ స్పేస్ బిల్డింగ్, 9 ఫ్లోర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. అది కూడా అతి త్వరలో శరవేగంగా కంప్లీట్ చేసి కస్టమర్లకి అన్ని రకాల షాపింగ్ ఫెసిలిటీస్, ఆఫీస్ ఫెసిలిటీస్, హాస్పిటల్ అండ్ క్లినిక్స్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కమర్షియల్ ప్రాజెక్ట్ తో పాటు కొత్తగా ఎన్సిడి సిస్టర్ కన్సర్న్ అయినటువంటి వివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే సంస్థ పేరు మీద
మనం వివాంత గ్రీన్ మెడోస్ అనే ఒక అద్భుతమైనటువంటి మరొక నివాసయోగ్యమైన ప్లేస్ మనం సెలెక్ట్ చేసి 45 acres లో HMDA, గ్రామ పంచాయతీ, అలాగే రెరా అప్రూవల్స్, అన్ని అప్రూవల్స్ తీసుకుని మనం ఇప్పుడు విల్లా ప్లాట్స్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు శరవేగంగా వర్క్స్ జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసి కస్టమర్లకు అందుబాటులో ఉంచుతాం. దారులెన్నో, గమ్యం ఒకటే, అంచనాలు ఎన్నెన్నో, అందుకునేది ఒక్కరే. సిటీకి 4 దిక్కుల్లో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులెన్నో, కానీ వాటిలో కస్టమర్ల ఆకాంక్షలు నెరవేర్చేది, ప్రతి ప్రాజెక్టుకు తిరుగులేని బ్రాండ్ వాల్యూ సొంతం చేసుకున్నది ఒక్కటే, అదే వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి అన్నంతగా పేరు తెచ్చుకుంది. 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉంది. హైదరాబాద్ రియాల్టీ రంగంలో నమ్మకానికి నిదర్శనంగా, వేలాది మంది ఆనందాలకు చిరునామాగా, డెవలప్మెంట్ కు ఐకానిక్ గా నిలిచింది వాసవి గ్రూప్. వరల్డ్ క్లాస్ ఇమ్యూనిటీస్ తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ తో మోడ్రన్ మార్వెల్స్ గా నిలిచేలా ప్రాజెక్టులు డిజైన్ చేయడం వాసవి స్పెషాలిటీ. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్కి సిఎండి అయిన ఎర్రం విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వాసవి గ్రూప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. సో వాసవి గ్రూప్ యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995లో వాసవి గ్రూప్ స్టార్ట్ చేశాము. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి గ్రూప్ని అందరూ చూస్ చేసుకోవడానికి, వాసవి గ్రూప్కి ఇంత ఇంపార్టెన్స్ రావడానికి గల సీక్రెట్ ఏంటి? కస్టమర్లకు మాకున్న అనుబంధమే ఈ సక్సెస్ అండి. ప్రతి కస్టమర్ వాసవిలో కొనాలనుకుంటారు. మాకు వాళ్ళకి ఆ విధంగా అనుబంధం ఉందండి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే మా సంస్థ ప్రత్యేకత. ఆన్ టైం డెలివరీ అనగానే గుర్తొచ్చింది, వాసవి గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కంపల్సరీ ఆన్ టైం డెలివరీ అనేది ఉంటుంది. సో దీని వెనకాల సీక్రెట్ ఏంటి? అంటే మీరు ఎలా? ఏం లేదండి, అఫోర్డబుల్ వర్క్, ప్లానింగ్ వర్క్ మీద ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమేనండి. వాసవి గ్రూప్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. సిటీలో వెస్ట్ సైడ్ ఐకానిక్ గా నిలుస్తున్నవన్నీ వాసవి ప్రాజెక్టులే. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. నానక్రామ్గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్, వాసవి సంస్థ విజనరీకి అద్దం పడతాయి. వాసవి స్కైలా కొండాపూర్లో హైటెక్ సిటీకి అతి చేరువలో 32 ఫ్లోర్స్తోని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సో దీని ప్రత్యేకత ఏంటంటే నియో క్లాసికల్ ఆర్కిటెక్చర్ను మేము అడాప్ట్ చేసుకున్నాము. సో ఈ ఆర్కిటెక్చర్కు అనుగుణంగా కన్స్ట్రక్షన్ అనేది మేము చేపట్టబోతున్నాము. అండ్ వాసవి గ్రూప్ మీకు తెలిసినట్టుగా నగర నలుమూలల్లో చాలా విస్తరించి ఎన్నో ప్రాజెక్టులను చేపడుతున్నాము. అన్ని ప్రాజెక్టులు కూడా ఆన్ టైం డెలివరీ ఇవ్వాలని మేము ఎంతో కృషి చేస్తున్నామండి. మేము మా టీం కూడా అందరము. సిటీలో నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కోంపల్లిలో వాసవి సంస్థ లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్లాక్స్ భువి ఒకేసారి లాంచ్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో కొంపెల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక్కడ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు 7 ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్టు ఆవాస డెవలప్ చేయనుంది. 10.65 ఎకరాల విస్తీర్ణంలో వాసవి బిల్లాక్స్ భువి ప్రాజెక్టు ఉంటుంది. ఒక్కోటి 17 ఫ్లోర్లతో మొత్తం 8 టవర్లుండే ఈ ప్రాజెక్టులోని 2 and 3 BHKలు సాటిలేని ఎమ్యూనిటీస్తో లావిష్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతాయి. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. నిజం, ఆనందం మన చుట్టూనే ఉంటుంది. మన పరిసరాలు ఎంత అందంగా ఉంటే జీవితం అంత శోభాయమానంగా, ఆ రోజు ఎంతో ప్రొడక్టివ్గా ఉంటుంది. కనులకు ఇంపుగా, మనసుకు హాయిగా ఉన్న చోట మన ఆనందం రెట్టింపు అవుతుంది. ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టించుకున్న ఇల్లైనా ఆఫీస్ అయినా మరింత అందంగా, మరింత శోభాయమానంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. మీ అభిరుచికి అద్దం పట్టే హంగులతో ప్రతి ఉదయాన్ని నవోదయంగా మార్చడానికి మీకు స్వాగతం పలుకుతోంది మీ సూర్య ఇంటర్నేషనల్. ఇల్లు కానీ ఆఫీసులు కానీ బాత్ మరియు లైటింగ్ ఎంత దగదగా మెరిసిపోతే అంత లుక్ వస్తుంది. అందుకే ఈ విషయంలో కస్టమర్లు రిచ్నెస్ ని కోరుకుంటున్నారు. అందుకు తగినట్టు బాత్ అండ్ లైటింగ్ లో విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతోంది సూర్య ఇంటర్నేషనల్.
మరెక్కడా లేని అందం, అంతకు ముందెన్నడూ చూడని వైవిధ్యం, ఆద్యంతం అద్భుతం అనిపించే ఇంటీరియర్ ప్రొడక్టులకు అస్సలు సిసలైన చిరునామా సూర్య ఇంటర్నేషనల్. కేవలం సేల్స్ వరకే పరిమితం కాకుండా టోటల్ సొల్యూషనల్ బేస్డ్ సర్వీస్ అందించడం ద్వారా సూర్య ఇంటర్నేషనల్ కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఈ రోజున మార్కెట్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా 25 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళే ఇప్పుడు ఇల్లు కట్టించుకున్నారు. వారి టేస్ట్కు అనుగుణంగా మా జాగ్వార్ కంపెనీ ప్రొడక్ట్స్ని తయారు చేస్తుంది. మార్కెట్ షేర్ వరకు వస్తే జాగ్వార్ 61% మార్కెట్ షేర్ ఉందండి, టోటల్ గ్రూప్. జాగ్వార్లో గొప్పతనం ఏంటంటే గత 60 ఇయర్స్గా ఇది మార్కెట్లో ఉంది. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అండి. ఒక ఇండియాలోనే కాక 66 దేశాల్లో జాగ్వార్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే వీఆర్ మార్కెటింగ్ ఇన్ 66 కంట్రీస్. జాగ్వార్లో ఉన్న యూఎస్పీ ఏంటంటే ఏదో మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడక్ట్ ఇవ్వటం కాకుండా ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎఫెక్టివ్గా చేయటం, మార్కెటింగ్లో కూడా మా అధికృత డీలర్స్కి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ కస్టమర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ని ప్రాపర్గా అర్థం చేసుకుని రైట్ ప్లేస్లో రైట్ ప్రొడక్ట్ని ఇన్స్టాల్ చేసే విధంగా మేము దోహదపడతాం. మా సూర్య ఇంటర్నేషనల్ గత 34 సంవత్సరాలుగా ఈ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం, ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్. మేము కూడా విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నంలో వేర్ హౌసింగ్ ఉంది. త్వరలో ఇంకొక 2 ప్రదేశాల్లో కూడా పెట్టాలని అనుకుంటున్నాం. అది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో అమరావతి క్యాపిటల్గా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రాలో. ఇప్పుడు జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విజయవాడలో, అమరావతిలో రెనోవేటెడ్ షోరూమ్స్, అంటే జస్ట్ ఉన్న షోరూమ్స్నే కాకుండా కొత్త మోడల్స్ ఆర్కిటెక్ట్స్కి, బిల్డర్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్కి వాళ్ళ అభిష్టం మేరకు లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్ అనుగుణంగా షోరూమ్స్ని ఎక్స్పాండ్ చేసి రెనోవేట్ చేసి ఇనాగ్రేట్ చేస్తున్నాం. రీసెంట్గా మేము విజయవాడలో బాత్విల్లే అనే స్టోర్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా అమరావతిలో, గుంటూరులో, విజయవాడలో బెంచ్ సర్కిల్లో కానీ కొత్త షోరూమ్స్, రెనోవేటెడ్ షోరూమ్స్ వస్తున్నాయి. అంటే వాట్ వీఆర్ ట్రయింగ్ టు కన్వే టు అవర్ కస్టమర్స్ ఈజ్ వీఆర్ ఆల్వేస్ ప్రజెంట్ ట్రెండ్స్కి అనుగుణంగా మా మార్కెటింగ్ వ్యవస్థ ఉంటుంది, మా ప్రొడక్ట్ రేంజ్ ఉంటుంది. ఆంధ్ర తెలంగాణలో పాయనీర్గా మార్కెటింగ్లో కానీ, సర్వీస్లో కానీ, సప్లై చైన్లో కానీ ఆర్ లాజిస్టిక్స్లో కానీ 2 రాష్ట్రాల్లో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి జరుగుతున్న అభివృద్ధికి మా వంతు కాంట్రిబ్యూషన్ చేస్తున్నామని తెలియజేస్తున్నానండి. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.